వందే భారత్ లాంటి రైళ్ల గురించి గత ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 10 ఏళ్లుగా రైల్వేల్లో వస్తున్న మార్పులు ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్ల విలువైన 2,000 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. ఇందులో 554 అమృత్ భారత్ స్టేషన్లు ఉన్నాయి. ఏపీలో 46, తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లలో పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. मुझे खुशी है कि ये जो अमृत भारत स्टेशन है, विरासत और विकास दोनों के प्रतीक होंगे। अमृत भारत स्टेशन उस शहर की विशेषता से दुनिया को परिचित कराएगा। इन स्टेशनों के निर्माण में दिव्यांगों और बुजुर्गों उनकी सुविधा का भी विशेष ध्यान रखा गया है। साथियों, बीते 10 वर्षों में हम सभी ने एक नया भारत बनते देखा है और रेलवे में तो परिवर्तन साक्षात हम अपनी आंखों के सामने देख रहे हैं। పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సందేశ్ ఖాళీ కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సందేశ్ ఖాళీలో మహిళలపై గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు షాజహాన్ షేక్. అతడి అరెస్టుపై తాము ఎలాంటి స్టే విధించలేదని, అతన్ని అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది కలకత్తా హైకోర్టు. దాదాపు 50 రోజులుగా పరారీలో ఉన్నాడు షాజహాన్ షేక్.